హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇది నిన్న రాత్రి మినీ బ్లాగ్. నేను నిన్న రాత్రి మట్టికాయ కర్రీ చపాతీ చేశాను. మీ సైడు దీన్ని ఏమంటారు? మట్టికాయన, గోరు చిక్కుడుకాయన? మా ఊర్లో అయితే దీన్ని మట్టికాయ అంటారు. పెళ్ళైన కొత్తలో హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను మట్టికాయ కర్రీ చేశానంటే అందరూ ఏంటి మట్టికాయన అనేసి అన్నారు. వాళ్ళకి దీనిని మట్టికాయ అంటారని తెలియదంట, గోరు చిక్కుడుకాయ అంటారంట. నేను ఫస్ట్ అలా చెప్పేసరికి అందరూ నవ్వారు. హాస్టల్లో ఉన్నప్పుడు కూడా నేను మట్టికాయ కర్రీ చాలా బాగుందంటే ఏంటి, మొట్టికాయలాగా మట్టికాయ కర్రీ అంటే దాన్ని గోరు చిక్కుడుకాయ అంటారు అనేసి మా ఫ్రెండ్స్ చాలా నవ్వేవాళ్ళు. ఎప్పుడు ఆ కర్రీ చేసినా సరే నీ మొట్టికాయ కర్రీ చేశారు వెళ్ళి తినేసి అనేసి ఆట పట్టించేవాళ్ళు. ఇప్పుడు కూడా ఫోన్ చేసినా ఇంకా మట్టికాయ కర్రీ చేస్తున్నావా లేదా, లేకుంటే దాన్ని గోరు చిక్కుడుకాయ అంటున్నావా అనేసి అంటున్నారు. ఈరోజు మట్టికాయ కర్రీను చపాతీ చేశాను. ఈ మట్టికాయ కర్రీ చపాతీలోకిను జొన్న రొట్టెలో తింటే చాలా బాగుంటుంది. మట్టికాయలను ఉడకబెట్టి చేసేదానికంటే ఇట్లా కుక్కర్లో నూనెలో మగ్గనిచ్చి చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది. నేను కూరలన్నీ ఎక్కువగాను కుక్కర్లోనే చేస్తాను. ఏవో తక్కువ బాండీలో చేసేది కుక్కర్లో చేస్తే త్వరగా అయిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.